హాయ్ అండి. నేనైతే ఒక 10 రకాల కూరగాయలు తీసుకుంటే అందులో ఈ బీట్రూట్ కూడా ఉంటది. 10 రకాల కూరగాయలు అయిపోయినా సరే ఈ బీట్రూట్ మాత్రం అలాగే ఉండిపోద్ది. రోజు రేపొండుదాంలే అని చెప్పి అలా వదిలేస్తాను. ఈ బీట్రూట్ హల్వా మాత్రం చేయను. దానికోసం నేనేంటంటే ఎప్పుడు కూడా తెచ్చినా ఇలాగే ఈ హల్వా మాత్రమే చేస్తాను. ఈ హల్వా రకంగానే సరే కడుపులోకి వెళ్తుంది కదా అని నేనైతే ఫ్రై అయితే బీట్రూట్ తినండి. ఎందుకంటే కొంతమంది తినరు, నేనే కాదు కొంతమంది చాలామంది తినరు. ఎందుకంటే అది స్వీట్గా తీయగా ఉంటుంది కాబట్టి దానికోసం. సో నేనైతే ఈ విధంగా ఎప్పుడు కూడా హల్వా కింద చేస్తాను. చూసి ఫ్రై చేస్తానా లేదంటే ఈ హల్వా అయితే చేసేస్తాను. చూసారు కదా, మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పాలు, పంచదార, నెయ్యి, ఇలా జీడిపప్పు వేసుకొని నేనైతే చాలా వీడియోల్లో కూడా పెట్టాను ఈ హల్వా ఎలా తయారు చేయాలన్నది. మీరైతే చూసి చేసుకోండి. చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ అవుతుంది. ఎప్పుడు బీట్రూట్ తెలియని వాళ్ళు కూడా మీరు రోజు తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా ఫ్రై కూడా ఎప్పుడు తినరు. ఇంక